చూడండి, రొయ్యలు తీసుకున్నా. ఈరోజు రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొని వీటిని వలిసి బాగా బాండట్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి నీళ్ళు ఉంచేసి ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తా. చూడండి, ఇట్లా గిన్నెలో వేసుకొని కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పెరుగు, చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెరుగు, పసుపు, కొంచెం కారం సరిపోయినంత, దానికి తగ్గట్టు సాల్ట్. చూడండి, కొంచెమే, అంటే అట్లా అంత ముందు వేసి ఉడకబెట్టున్నా. అందువల్ల చూడండి, ధనియాల పొడి కొంచెం, చూడండి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ పెట్టి ఆయిల్ కూడా కాగిపోతుంది. కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకొని మనం బాగా ఆయిల్లో వేయించుకునేసేసి ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాగా అంటే నేను ఎర్రగడ్డల టమాటాలు ఏమేలా అవన్నీ వేస్తే ఎక్కువ కూర అయిపోద్ది. అందువల్ల నేను తినేవాళ్ళు ఎవరు లేరు. ఈ చాలు మొత్తం అట్లకే పట్టించేస్తుంది. చూడండి, ఇట్లా పెరుగు అవన్నీ వేసాం కదా, వేసుకొని ఒక తడవ ఇట్లా ట్రై చేయండి. మీరైనా రొయ్యలు ఉంటే ఒక్కో తిన్నా చాలు. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం మంట తగ్గించి సన్న మంట మీద పెట్టేసుకోవాలి. మనం పెద్దదైనా పెట్టుకోవచ్చు, అంటే ఉడకబెట్టేసుకున్నా. సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అవుతున్నాయో. బాగా వేయించుకునేసేసి కొంచెం రసం పోసుకొని ఆ ముక్కలు నంచుకున్నా చాలు. ఇంకేం పడలే మనకి. చూడండి ఎట్లా అవుతుంది. మసాలా కూడా వేయలేదు. అవన్నీ ఎక్కువ అయిపోద్ది కూర. ఎర్రగడ్డలు అవన్నీ వేసుకుంటే పడలేదు, అంత కూర పడలేదు. ఎర్రగడ్డలు అవన్నీ వేసుకోవచ్చు, మాకంటే వద్దులేని మేము ఒక్క రొయ్యలే పట్టించుకున్నాం. బాగా ఆగాలి ఫ్రెండ్స్. దూరంగా కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈరోజు మన ఛానల్లో పెద్ద రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, చూసి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇట్లా ఇంకేం కూరబడలే ఫ్రెండ్స్. వేయించుకొని 2 రొయ్యలు పెట్టుకున్నా చాలు. రసం పోసుకొని తినేయచ్చు. చూడండి ఎంత బాగా వేస్తున్నాయి. ఉప్పు అన్నీ సరిపోయి కరెక్ట్గా. అయితే ముదురు రొయ్యలు కాబట్టి ముందు ఒలుచుకోగానే ఉప్పు పసుపు వేసి కడిగేసి
తర్వాత ఉప్పు పసుపు కొంచెం నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్లో కొంచెం ఆవాలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వదిలేసుకోవాలి. ఇట్లా బాగా వేగిపోతాయి కదా, ఇంకేమి వేయబడ కొత్తిమీర కరివేపాకు చల్లేసి మనం తినేసి చూడండి ఎట్లా వేస్తున్నాయో. ఇంత బాగా వచ్చేది. ఇంత కర్రీ కూడా ఏం బయట అవసరం లే మనకి. ఇదే రసం పోసుకొని ఈ రొయ్యలు వేసుకొని తినేస్తే చాలు, ఇంకేం బయట. బాగా చూడండి వేడుకుంటే అంత స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరేం చేశారు ఈరోజు ఆదివారం, ఎక్కడికెక్కడికి వెళ్ళారు, శ్రావణ మాసంకి ఏమేమి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే షాపింగ్లు కూడా చేశారు మా పిల్లకాయలు. దగ్గరికి తీసాను అక్కడ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తున్నాయో. ఏవి బాగుతాయి చూడండి. పచ్చి వేస్తే ఏగటం కష్టం, ఉడకదు లోపల పెద్దవి కాబట్టి. అందుకని మనం కొంచెం గుబగుబా అన్ని చేసేసి నీళ్ళు వంచేసుకోవాలి. చూడండి చూసారు కదా నేను చేసే విధానం. దాంట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలగచేసుకోవాలి. ఇట్లా బాగా కలగచేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఆపేసాను. చూసారు కదా రొయ్యలు బాగా మార్చేస్తే బాగా రోస్ట్గా అట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి రసం పెట్టాను, వేడి రసం వేసుకొని రసం పోసుకొని వేడి రసం రొయ్యలు ఫ్రై పెట్టుకొని తినేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు అయ్యే మా కూరలు. చూడండి వేడిగా రసం, ఈ రసం పోసుకొని 2 రొయ్యలు పెట్టుకొని తిన్నా చాలు. ఇట్లా మసాలా వేసుకొని ఎన్ని పళ్ళే ఇవన్నీ ఇప్పుడు తీస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ నేను చేశాను. రొయ్యలు తీసుకొని ఒక 10 పీసులు తీసుకున్నాను పెద్దవి. నేను ఎట్లా వేయించాను అంతా మన ఛానల్లో పెట్టండా చూడండి. ఏం ఖర్చు లేకుండా నేను తయారు చేశాను. రసం పోసుకొని రసం పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకొని చూడండి. తిని చూసి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసే విధానం. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్, బాయ్.